సాదాసీదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు. సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం, వరుసగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం. సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అనే పేరు సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే కథ రాసుకుని తర్వాత యాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవటం వేరు, పేపర్ మీద సుహాసన్ పెట్టడమే మంచి అచీవ్మెంట్ అనిపించింది సార్. ఎక్కడ ఎవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి, హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు కదా. ఇసుకేస్తే అందులో రావాలి బయటికి, అది చాలా కష్టం కదా సార్. ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది. లక్కీగా అయిపోయినది, అదృష్టం కొంచెం సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్. డైరెక్టర్స్ మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏమని చెప్తారు? నాకు పూరి సార్ అంటే ప్రాణం సార్, చాలా పిచ్చి. మీ మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళినా లేకపోతే లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ సార్. అవునా? మా డిగ్రీ క్లాస్మేట్ తను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సాదాసీదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు. లేటెస్ట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో కథానాయకుడుగా ఉన్నత స్థాయిలో నటించి అంతే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు. ఆ సినిమాతో హ్యాట్రిక్ హీరో కూడా అనిపించుకున్నాడు. సో తను ఇంకెవరో కాదు, సుహాస్. హాయ్ సుహాస్. నమస్తే. నమస్తే సార్. చాలా సంతోషం. అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో తీయాలని ఒక తపనతోటి షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలుపెట్టి గ్లామర్ని నమ్ముకోకుండా పర్ఫార్మెన్స్ని నమ్ముకొని అతి తక్కువ టైంలోనే, నాకు తెలిసి మీరు పడిపడి లేచే మనసు అనుకుంటా ఫస్ట్ ఫిలిం నేను చూసింది అయితే. అదే ఫస్ట్ 2018లో వచ్చింది. సో ఇంత షార్ట్ స్పాన్లోనే ఒక మంచి నటుడిగా, దాంతోపాటు హీరోగా పేరు సంపాదించుకొని హ్యాట్రిక్ సంపాదించుకున్నారు. కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్, ఇప్పుడు ఈ సినిమా. సో చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం, ఇలా కలుసుకోవటం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఈ హ్యాట్రిక్ విజయం వెనక ఇది తలుచుకుంటే అంటే మీ కష్టం ఎంత ఉందనేది నాకైతే తెలియదు. ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడ్డారు మీరు? అంటే నేను పడిపడి లేచే మనసు 2018లో రిలీజ్ అయింది, కానీ నేను వచ్చి అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేది 2015 నుంచి స్టార్ట్ చేశాను సార్ షార్ట్ ఫిల్మ్స్ చేయటం. నేను హైదరాబాద్ వచ్చింది అయితే 2013లో వచ్చాను. ఓకే. అంటే సినిమా ఎక్కువ చెప్పలేదండి. నేను వచ్చి 10 ఏళ్ళు దాటిపోతుందా ఏంటి, ఏజ్ ఏంటి మనది అప్పుడే నా ఏంటి ఇంత ఫాస్ట్గా 10 years ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి ఏంటి అని అనిపిస్తుంది. కానీ చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఎంత భయపడుకుంటూ వచ్చాం, అసలు ఉంటామో ఉండమో అనుకుని, సర్లే ఒక 6 నెలలు ట్రై చేద్దాం, లేకపోతే జాబ్ చేసుకుందాం అని అనుకుని బయలుదేరాం. మంచి ఏదో సాదాసీదాగా అలా వచ్చేసి ఓకే అలా హైదరాబాద్ బస్సులు తిరుగుతుంటే భయం వేస్తా బిల్డింగ్ చూసి. సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం, వరుసగా 3 సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం, ఏంటో సార్ నాకు చాలా కలలాగా అనిపిస్తుంది. కలలాగా జరిగిపోయింది అంటారా? అవును సార్. అదే. సో మీరు అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ గురించి అంటే మీరు ఆ సినిమాల్లో మీరు హీరోగా చేసిన 3 సినిమాలు కూడా కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్సే. అవును సార్. సో అసలు ఎవరు ఎట్లా మీ దగ్గరికి సుహాస్ని నమ్మి సుహాస్కి కథలు చెప్పడం, సుహాస్తో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇది సుహాస్కి అయితే వర్కౌట్ అవుద్దని వాళ్ళు నమ్మటం, ఇది ఎట్లా జరిగింది అసలు? ఇంకా చాలామంది ఉన్నారు కదా ఇంత. ఏమో సార్, అంటే సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అనే పేరు సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు. అవును సార్. చాలా అంటే డైరెక్టర్లకే ఇవ్వాలి సార్. అంటే వాళ్ళు అంత మంచిగా నన్ను నమ్మి రాసుకుని వచ్చి, ఇప్పుడు బయట కూడా వేరే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటారు ఇలా ఇవాళ ఒకరు వచ్చారు, సుహాస్ని అనుకుని రాసుకున్నాం అని. ఆఫ్టర్ కలర్ ఫోటో కొంచెం ఎక్కువ అంటే నిజమేనా అని నమ్మేవాడిని కాదు. ఆ రైటర్ పద్మభూషణ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట. అంటే మంచి విషయమే మనం అనుకుని, అంటే కథ రాసుకుని తర్వాత యాక్టర్ దగ్గరికి అప్రోచ్ అవటం వేరు, పేపర్ మీద సుహాసన్ పెట్టడమే మంచి అచీవ్మెంట్ అనిపించింది సార్. అన్నీ చేయలేను కానీ బట్ చాలా ఆనందంగా ఉంది సార్. అంతమంది నన్ను అనుకుని రాసుకుంటున్నారు అనేది పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది. అదే. సో అంబాజీపేట అనేది మీరు రిలీజ్ అయిపోయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది మీ పర్ఫార్మెన్స్కి. సో దానికి తోడు మీరు చెప్పారు కూడా 2 సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకోవాల్సి వచ్చింది, షూటింగ్ గ్యాప్ రావటం వల్ల అని. అంటే ఒక సినిమా కోసం
కష్టపడటం వేరు, మనల్ని అది మామూలుగానే మీరు గ్లామర్ కాదు, అవును అందులోనే ఇంకా అసలు గుండె కొట్టించుకునే సీన్ కూడా కొంచెం ఎంట్రుకలు ఉంచుకుంటా అట్లా మొత్తం. మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా కత్తిరి పెట్టుని చూపిస్తారు, తర్వాత మొత్తం గుండెతో చూపిస్తారు, ఇక గుండె చేయించారని అర్థం. అది చేసే ప్రాసెస్ను కూడా చూపించడం అది సాధారణంగా ఒప్పుకోరు అట్లా. సో ఇంత కష్టం ఒక సినిమా కోసం మీరు ఏ పాత్రకైనా ఇలాగే కష్టపడాలి అనే ఇది అనుకున్నారా మీరు, ఇట్లా కష్టపడాలి అని చెప్పేసి? అవును, అంటే నాకు ఆ ప్రాసెస్ అంతా ఇష్టం సార్. ఓకే, సినిమా ప్రాసెస్ అంటేనే చాలా ఇష్టం. మనం అసలు హీరో అవ్వం అనుకున్నాం, హీరో అయ్యాం, మంచి మార్కెట్ వచ్చింది, ఇంకెంత చేయాలి మనం దాని గురించి. అంటే మార్కెట్ వచ్చినా రాకపోయినా అంతే చేసాం. అది ఆ ప్రాసెస్ ఇష్టం సార్. ఇప్పుడు ఇట్లా పెట్టేవచ్చు సినిమాకి, మనకే పేరు వస్తుంది కదా సార్. అంటే ఇంక నేను ఎవరికి ఫేవర్ చేయట్లేదు కదా, నాకు నేను చేసుకుంటున్న దాంట్లోనే అది. సో అది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అదే ఒకవేళ ఒకవేళ అది ఏమైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర, ఈ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనే ఎక్కడైనా ఆ సందేహం అది ఉండదా మీకు? లేదు సార్, నేను సినిమా చేస్తున్నానంటే ఖచ్చితంగా మెయిన్ నేను హీరోగా, ఫుల్ లెంత్ హీరోగా నేను చేస్తున్నాను అంటే అది ఖచ్చితంగా నమ్మే చేస్తాను సార్. అందుకనే అప్పుడు అంబాజీపేట అప్పుడు కూడా ప్రమోషన్స్ అప్పుడు ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే నాకు తెలుసు స్క్రిప్ట్ అప్పటి నుంచే సినిమా హిట్ అని. ఓకే, అంటే అంత ఎక్సైట్ అయ్యాను కాబట్టి అంత పెట్టేశాను సార్ దానికి. అదే పైగా మీకు దుష్యంత్ ఏంటంటే ముందుగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పరిచయం కదా? అవును, ముందు నుంచి షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచే పరిచయం సార్. ఓకే, యాక్చువల్ తను డియర్ కామ్రేడ్ చేసాడు, దానికంటే ముందే పరిచయం. దానికంటే ముందే పరిచయం. ఓకే, ముందు నుంచే పరిచయం. అండ్ నాతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు. అప్పుడు నేను కాకపోతే నేను చాయ్ బిస్కెట్ నుంచి బయటికి రాను అని చెప్పాను అనమాట. సో అంటే నేను షార్ట్ ఫిల్మ్లో హీరోగా అనుకున్నాను, ఫోన్లండి డైరెక్ట్గా చేసేసాను. సినిమా రిలీజ్ తర్వాత మీరు టూర్కి వెళ్ళారు కదా, జనం దగ్గరికి వెళ్ళారు, జనం దగ్గర ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళారు కదా. సో ప్రేక్షకుల నుంచి వాళ్ళతో మమేకం అవ్వటం, వాళ్ళ నుంచి వచ్చిన ఆ స్పందనలు అవి చూస్తే ఏమనిపించింది మీకు? ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళతోటి, జనంతో? చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ అంటే కలర్ ఫోటో అప్పుడు అప్లాజ్ వచ్చింది, కానీ అప్పుడు థియేటర్స్ లేదు, కరోనా టైం కదా అప్పుడు. ఓటీటీ ఫిల్మ్ అది. అవును సార్. పద్మభూషణ్ అప్పుడు మదర్స్ అందరూ ఇలాగే టూర్ వెళ్ళాం. రైటర్ పద్మభూషణ్ అప్పుడు మదర్స్ అందరూ ఎయిట్ చేసి వచ్చి ఇలా బ్లెస్ చేస్తా, అదంతా నాకు అసలు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఇంత ప్రేమ జెన్యూన్గా లవ్ చేస్తూ చాలా బాగుంది నాన్న అని చెప్పడం. మళ్ళీ దీనికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు రైటర్ పద్మభూషణ్ అప్పుడు కూడా చెప్పాము మేము, నీకు ఖచ్చితంగా అన్ని సినిమాలు ఆడాలి. ఓకే ఉంటాం. ఈ కుర్రోళ్ళందరూ హీరో అని అరవటం చాలా ఎంజాయ్ చేశాను సార్. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్.